నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీ గారు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. అంత మాత్రమే కాదు, ఒక రకంగా మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తన మీద ఏసీబీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని గతంలో నా కాల్ డేటా కూడా ఆయన గురజాల డిఎస్పీ ద్వారా తీశారు. ఒక బీసీ మహిళని ఈ విధంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటూ కులం కార్డు కూడా వాడారు. ఇదే విషయం మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. ఆమె వ్యాఖ్యల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే విడుదల రజని ఇవాళ ఆమె ఎదుగుదల, ఆమె రాజకీయ జీవితం ఒక మంచి సినిమా తీయచ్చు. మరి ఆ సినిమాకి ఏ టైటిల్ పెడతావు? రకరకాల టైటిల్స్ చెప్తున్నారు. వసూళ్ళ రజని అంటున్నారు, కలెక్షన్స్ క్వీన్ అంటున్నారు, అంటే ఒక మహానటి అంటున్నారు. మహానటి కీర్తి సురేష్తో కాకుండా ఈమెతో తీస్తే బాగుంటుంది అంటారు. అప్పట్లో సావిత్రి మహానటి, ఏదో ఆయన ఎవరో డైరెక్టరు ఒక కంటి నుంచే రావాలి నాకు నీళ్లు, 2 చుక్కలే రావాలి అంటే 2 చుక్కలే తెప్పించిందంట. ఇప్పుడు కంటి నుంచే కాదు, కను బొమ్మల నుంచి కూడా కన్నీళ్లు రాల్చుద్దా? ఇప్పుడు విడుదల రజని వర్సెస్ రాయలు కాదుగా ఈ ఎపిసోడ్. ఏంటి? విడుదల రజని వర్సెస్ అక్రమ వసూళ్ళు, అవినీతి కుంభకోణాలు. ఇవాళ డబ్బులు గోల వదిలేసి ఈ కాల్ డేటా గోలేంటి అంటే, కాల్ డేటా ఒకవేళ తీశారా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్. అప్పుడు ఆయన వైసీపీ ఎంపీ, అప్పుడు మీరు వైసీపీ ఎమ్మెల్యే. మీకు మధ్య పంచాయతీ ఏం జరిగిందనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు, మీకు తెలుసు. కాల్ డేటా ఒకవేళ అదే నిజమైతే ఎందుకు నీకు ఇంత కంగారు? ఇప్పుడు ప్రైవసీ అని అంటోంది. ప్రైవసీ అనుకున్నప్పుడు అసలు మీరు పబ్లిక్ లైఫ్లోకి ఎందుకు వచ్చారు? ఏముంది ఆ కాల్ డేటాలో? ఎవరి కాల్స్ ఉన్నాయి? అంటే కాల్ డేటాను గురించి ఇవాళ ఆమె బయట పెట్టడం ద్వారా తన గొంతు తను దవ్వుకోవటమా? అంటే అదేమంటే చిలకలూరుపేటకి వడ్లపూడి యూనివర్సిటీ ఎంత దూరమో, వడ్లపూడి యూనివర్సిటీకి చిలకలూరుపేట అంతే దూరం. అంటే గతంలో కొడాలి నాని గారు కూడా మీ ఇంటికి ఎంత దూరం, మా ఇల్లు కూడా అంతే దూరం అంటూ ఆయన సేమ్ ఇదే వ్యాఖ్యలు చేశారు సార్. అంటే పోసాని కృష్ణమురళి చెప్పాడుగా, స్క్రిప్ట్ అక్కడి నుంచి వచ్చుద్ది, అవి మేము మాట్లాడతాం. అంటే సజ్జల రాసి ఇచ్చిన స్క్రిప్ట్లో ఏదో వడ్డీ చెల్లిస్తాం, లేకపోతే అట్టున్నర పెడతాం, కక్కిస్తాం. ఇవి కాదు, ఇవి రాజకీయ భాష. ఇదేంటి? ఇది జనానికి నచ్చుతాయి, కానీ ప్రజలు ఇవాళ మిమ్మల్ని దోషులుగా తీస్తున్న పరిస్థితుల్లో నిన్న ఆమె పెట్టిన ప్రెస్ మీట్లో ఎక్కడన్నా కట్టా శ్రీనివాస్ అనేవాడు నాకు డబ్బు ఇచ్చాడా లేదా? లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్సా, ఆ స్టోన్ క్రషర్స్ దగ్గర నువ్వు బెదిరించావా లేదా? అసలు వాళ్ళకి నీకు ఏంటి? వాళ్ళు తెలుగుదేశం సింపథైజర్స్ అని నువ్వే అంటావు. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఇవాళ ఒక డాక్యుమెంట్స్ కొన్ని రిలీజ్ చేశాడు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో జాషువా ఇచ్చిన స్టేట్మెంట్. ఓకే, సిఐడి వాళ్ళకి స్పష్టంగా ఆ స్టేట్మెంట్ మనం చదివితే అర్థమవుతుంది. వాళ్ళకి విడుదల రజనీకి పొలిటికల్ రైవలరీ. ఓకే, ఆ స్టోన్ క్రషర్స్ ఏదో తెలుగుదేశం సింపథైజర్లని, వాళ్ళు ఏదో కోడెల శివప్రసాద్ అభిమానులని ఆయన విగ్రహం అక్కడ పెట్టాలనుకుంటే ఈమె అడ్డం పడిందని, ఆ విగ్రహాన్ని ఆ కట్టా శ్రీనివాస్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడని, అక్కడే ప్రతిష్ఠించుకున్నాడని, వాళ్ళ మీద ఈమె కక్ష కట్టినట్టు. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా కృష్ణదేవరాయలు, నువ్వు వెళ్ళావా లేదా, నువ్వు కంప్లైంట్ ఇచ్చావా లేదా, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు ఆ స్టోన్ క్రషర్స్ మీద అని జాషువా చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు రిటర్న్గా. దానిపైన ఆయన ఎంక్వైరీకి ఆదేశించినట్టు, వాళ్ళని కూడా ఈమె మేనేజ్ చేసిందని, ఆ మైనింగ్ ఏడీ ఎంక్వైరీని కూడా మేనేజ్ చేసి 10 కోట్లు అక్రమాలు జరిగినట్టుగా రాయమని, వాళ్ళది రాసిస్తే నాకు డౌట్ వచ్చి 10 కోట్ల అక్రమాలు జరగడం ఏంటని మళ్ళీ నేను థర్డ్ పార్టీ ఎంక్వైరీకి ఆదేశించానని జాషువా ఇచ్చిన స్టేట్మెంట్ 3 పేజీలు కృష్ణదేవరాయలు వాళ్ళు బయట పెట్టాడు. నువ్వు జాషువా గురించి ఎందుకు మాట్లాడావు? ఇప్పుడు నువ్వు 10 కోట్లు లంచం అడిగావు, జాషువా నువ్వు 10 కోట్లు లంచం ఇవ్వకపోతే 50 కోట్లు ఫైన్ వేస్తానని వాళ్ళని బెదిరించినట్టుగా వాళ్ళు కేసు పెట్టారు. ఇది వాస్తవమా కాదా? వాళ్ళు చెప్తున్నారు, పలానా రోజు పురుషోత్తపట్నంలో మీ ఇంటికి వచ్చాం, 2 కోట్లు నీకు ఇచ్చాం, నీ మరిదికి ఇచ్చాం గోపి, అతను ఎక్కడో జర్మనీలో ఉన్నాడని చెప్పుద్ది. అవును. అంటే ఇవాళ నువ్వు, నీ మరిది గోపి, నీ పిఏలు ఇద్దరు వసూళ్ళు, ఒకళ్ళు కాదు కదా. ఇప్పుడు జాషువాకు కూడా 20 లక్షలు ఇచ్చారని, అది కదా అభియోగం. ఇప్పుడు నీకు జాషువా ఏ విధంగా ఉపయోగపడ్డాడు, ఎలా వసూళ్లు చేశారు? పసుమర్రు రైతులు చెప్పారు. పసుమర్రు రైతులు వాళ్ళు కూడా ఒక సామాజిక వర్గం అంటావా, లేకపోతే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంటావా? ఆ రోజు 50 ఎకరాలు జగనన్న ఇళ్ల కాలనీలకి మీరు తీసుకోవటం,
36 లక్షలకి ఎకరానికి ప్రభుత్వ డబ్బు నీకు ఇప్పిస్తానని వాళ్ళకి చెప్పడం, వాళ్ళ దగ్గర ఎకరానికి 2.5 లక్షలు నువ్వు తీసుకున్నావని వాళ్ళు కేసు పెట్టారు కదా. ఎడ్లపాడు రైతులు ఏంటి 1,16,00,000 వసూలు చేశావు, వాళ్ళు కేసు పెట్టేసరికి మరి ఎందుకు వెనక్కి తిరిగి ఇచ్చావా లేదా? ఆ విషయం ఎందుకు మాట్లాడవు నిన్న ప్రెస్ మీట్లో? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కావాలని లోకేష్ బాబు గారి డైరెక్షన్లోనే జరుగుతుంది తప్పితే మేము సచ్చిలోరమే అన్నట్టుగా తను చెప్తున్నారు. అంటే ఆ బాలాజీ స్టోన్ క్రషర్స్ని బెదిరించమని లోకేష్ చెప్పాడా? 2 కోట్లు వసూలు చేయమని చెప్పాడా? లేకపోతే జాషువా 20 లక్షలు నువ్వు 10 కోట్లు? దీనికి లోకేష్కి ఏమన్నా అతని స్క్రిప్టా ఇది? అంటే రెడ్ బుక్ ఏంటి అసలు? ఇప్పుడు నీ బ్లూ బుక్ కదా ఇవాళ ఈ కేసులు, ఈ విజిలెన్స్ విచారణ, ఏసీబీ విచారణ, ఇదంతా బ్లూ బుక్. మీరు అవినీతి కుంభకోణాలు, మీరు అక్రమ వసూళ్ళు. ఇప్పుడు నువ్వు రైతులకి డబ్బు ఎందుకు తిరిగి ఇచ్చావు? నువ్వు వసూలు చేయకపోతే 1,16,00,000 నువ్వు వసూలు చేస్తే వాళ్ళు కేసు పెడితే 80 లక్షలు నువ్వు వాళ్ళకి తిరిగి ఇచ్చావు. మిగతా డబ్బు తర్వాత ఎలక్షన్ అయినాక ఇస్తానన్నావు. ఇప్పటి వరకు ఇలా వాళ్ళు మళ్ళీ కేసుకు రెడీ అంట. ఇప్పుడు 100 ఎకరాలు ఇంకో చోట నువ్వు జగనన్న ఇళ్ళ కాలనీలకు తీసుకుంటే ఎకరం 7 లక్షలకు వసూలు చేశారు రైతుల దగ్గర. ఒక్క నీ నియోజకవర్గంలోనే జగనన్న కాలనీల పథకం ఇలా ఇన్ని 100 కోట్లు మింగేశారే. మొత్తం 175 నియోజకవర్గాల్లో తీస్తే 10,000 కోట్లు ఒక్క స్కీమ్లో వీళ్ళు మింగేశారని. కులం కార్డు వాడుతున్నారు కదండి. అయితే ఆవిడ ఎస్సీలకి పెట్రోల్ బంకులు మంజూరు అయితే వాళ్ళ దగ్గర కూడా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి ఆర్డీఓ గారికి ఈవిడికి ముడుపులు ఇచ్చినట్టుగా క్లియర్గా మనకి రీసెంట్గా వార్తలు కూడా వచ్చాయన్నమాట. అంటే అదే కదా, సైబరాబాద్ మొక్కంది, మెడికల్ అండ్ హెల్త్ మానై కూర్చుంది, గాలి బుడగలాగా పేలిపోయిన పరిస్థితి. ఈరోజు మొక్క ఎండిపోయింది, 5 ఏళ్లకి ఈ మొక్క ఎండిపోయిందంటే ఇప్పుడు ఒకటి మెడికల్ అండ్ హెల్త్లో ఎన్ని స్కామ్స్కి పాల్పడ్డారు? నీ మంత్రిత్వ శాఖలో 3 ఏళ్లలో పీజీ సీట్లు అమ్ముకున్నారని ఒక్కొక్క సీటు 5 కోట్లకు అమ్మేశారు. అదొక 650 కోట్ల కుంభకోణం. ఇప్పుడు ఇవి మనం కాదు, చింతామోహన్ ఆరోపించాడు. దీని మీద ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాశాడు. మందుల కొనుగోళ్లు అదో పెద్ద స్కామ్. నిన్న కూడా అవినిగడ్డలో పట్టుకున్నారు. ఎపిడ్రిన్ ఏదో ఒక మందులు, అవి ఐసీసాళ్ళు వాడే మందులు. ఒక అవినిగడ్డే కాదు, మొత్తం అసలు నర్సరాపేటలో సేఫ్ ఆ ఫ్యాక్టరీని వీళ్ళు కబ్జా చేసుకోవటం, అక్కడ ఎపిడ్రిన్ తయారీ. ఎలా వీళ్ళు మందుల ఫ్యాక్టరీలను కూడా కబ్జాలు చేసి ఈ మందులు ఉత్పత్తి చేసి అవుట్డేటెడ్ మెడిసిన్, ఎక్స్పైర్డ్ మెడిసిన్ వీళ్ళు కొనడం, ప్రభుత్వ డబ్బులు ఇప్పించడం, వాటిని అప్పటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రుద్దటం, ప్రజల ప్రాణాలతో చెలగాటమేగా. అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, మందుల కొనుగోళ్లలోనే 1000 కోట్ల స్కామ్కి వీళ్ళు పాల్పడ్డారు. నాడు నేడు పేరుతో మీరు కట్టిన ఆసుపత్రులు, ఆ అదనపు గదులు కూలిపోయే పరిస్థితి. సిమెంటు, స్టీలు, ఎంత మీరు స్కామ్లకు పాల్పడ్డారు? 8,000 కోట్ల స్కామ్ అది ఒక మెడికల్ అండ్ హెల్త్లో. అంటే సత్యకుమార్ వాళ్ళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టోటల్గా అవినీతి మయం చేశారు ఆరోగ్య శాఖని ఆయన ఆరోపిస్తున్న పరిస్థితుల్లో. మెడికల్ కాలేజీలు కట్టామన్నారు, ఏ కాలేజీ? ఇదే భాగవతం. అంతా అవినీతి, బిల్లులు ఇవ్వకుండా, కమిషన్లు ఇస్తేనే బిల్లులు ఇస్తూ. నీ కమిషన్ ఎంత? సజ్జల కమిషన్ ఎంత? జగన్మోహన్ రెడ్డి కమిషన్ ఎంత? ఈరోజు విజిలెన్స్ విచారణ, ఏసీబీ విచారణలు, ఇవాళ ఎందుకు భయపడుతున్నారు? ఈ బెదిరింపులేంటి? విజిలెన్స్ సంబంధించిన ఎస్పీ కూడా ఆ టీడీపీ ఎమ్మెల్సీ కుమారుడే అంటూ కూడా ఆవిడ ఖచ్చితంగా కూటమి సర్కార్కి అనుకూలంగానే ఈ నివేదిక ఉంటుంది, విచారణ ఉంటుందని చెప్పేసి కామెంట్ చేశారు. ఆయన ఏంటి, ఆయన ఐపీఎస్ సెలెక్టెడ్. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళందరూ కూడా చదువుకున్నారు. ఇప్పుడు మోషన్ రాజు కొడుకు దాంట్లో ఎస్పీ, ఐపీఎస్. వాళ్ళు వైసీపీ అంటారా? శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు కొడుకు ఐపీఎస్. అయితే ఏమవుతుంది అంటే వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు క్వాలిఫైడ్, వాళ్ళు వచ్చారు, వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళకి పార్టీ అంటగట్టడం ఏంటి? అంటే నువ్వు బయటపడటం కోసం ఇదంతా లోకేష్ రెడ్ బుక్ అంటావు, ఇదంతా కృష్ణదేవరాయలు కాల్ రికార్డ్ అంటావు. నీ కాల్ రికార్డు పంచాయతీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇప్పుడు అసలు కాల్ రికార్డులో ఏముంది అది బయట పెట్టాలి. విడుదల రజని ఇవాళ కాల్ డేటా బహిర్గతం చేయాలా? ఎందుకని ఇది ప్రైవసీ కాదు. ఇదేంటి, నువ్వు ప్రజా జీవితంలోకి వచ్చిన నువ్వు వాళ్ళ ప్రజలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎవరెవరితో మీరు ఫోన్లు మాట్లాడారు, ఎవరెవరితో మీ వాట్సాప్ చాట్స్, ఇవన్నీ ఇవాళ ఏంటి, నిజంగా అది కనుక జరిగి ఉంటే, ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే, లేకపోతే కాల్ రికార్డ్ వాళ్ళ దగ్గర ఉండి ఉంటే, ఈమె సజ్జలకు ఎన్నిసార్లు ఫోన్ చేసింది, ఏ టైంలో చేసింది, అది మెయిన్ భయం.
కలుగుతుందంటారా? ఈమె ఇంకా మిగతా ఎమ్మెల్యేలకు ఎన్నెన్ని సార్లు చేసింది, ఇవన్నీ బయటికి రావాల్సిన అంశం ఉంది. నువ్వు బయట పెడతావా? గవర్నమెంట్ బయట పెట్టుద్దా? కృష్ణదేవరాయలు బయట పెడతాడా? కాల్ రికార్డు వాళ్ళ ప్రజల్లో వదలండి. అంటే ఇది శ్రీకృష్ణదేవరాయలది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ లో ఉన్న ఆలోచన అంటారా? ఇది ఇష్యూ ఈ రోజు డైవర్షన్ జరుగుతుంది. ఇప్పుడు కృష్ణదేవరాయల్ని నువ్వు డ్యామేజ్ చేయటం, అతను నీ మీద ఏమైనా ప్రత్యర్థి, నువ్వు ఆయన మీద ఏమైనా పోటీ చేసావా ఎంపీగా? ఆయన నీ మీద ఏమైనా ఎమ్మెల్యేగా పోటీ చేశాడా? భవిష్యత్తులో నీ మీద పోటీకి వస్తాడా? అతనికి నీ మీద ఎందుకు ఉంటుంది వ్యక్తిగత ద్వేషం, కక్ష, కోపం? అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు చిలకలూరుపేట నుంచి, ఎందుకు మారావు గుంటూరు? ఎందుకు మార్చాడు జగన్ నిన్ను? గెలవలేవనే కదా, నువ్వు అక్కడ ఓడిపోతావనే కదా. నీ వసూళ్ళు, నీ దందాలకు అక్కడ ఎవరు వేసే ఓట్లు లేవు కాబట్టి నిన్ను గుంటూరు మార్చారు. ప్రజాదరణ లేక అక్కడ నిన్ను ఓడించారు, అక్కడ నీ వసూళ్ళు. నీ దగ్గర ఒక వెంచర్ వేయాలంటే వసూళ్ళు, నీ దగ్గర వైన్ షాప్ నడపాలంటే వసూళ్ళు, ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే వసూళ్ళు. అంటే ఇవాళ వసూళ్ళు రాని, అదే మనం అనుకున్నది. ఏది ఇప్పుడు ఈ సినిమా మంచి కథాంశం, ఇవాళ ఈ సినిమా తీయొచ్చు అనేది అనమాట. కృష్ణదేవరాయల పైన ఇంకా నీతోటి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఆయనే మాకు ఎంపీగా కావాలని మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలంతా జగన్ ఎందుకు అడిగారు? ఆ టైంలో పల్నాడుకు సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం కూడా తీవ్రంగా సఫర్ అయ్యారు. అంటే నువ్వు అసలు ఎవరినో తీసుకొచ్చి రుద్దుతున్నావా? నాగార్జున యాదవ్ మాకు వద్దురా మగడ, మాకు కృష్ణదేవరాయలు కావాలని మిగతా వైసీపీ ఎమ్మెల్యేలంతా అడగటం ఏంటి? ఈ విడుదల రజనీ కృష్ణదేవరాయల మీద ఆరోపణలు చేయడం ఏంటి? ఎవరన్నా నమ్మేటట్టుగా ఉందా? మహానటి. కూటమి సర్కారు వచ్చి కనీసం ఒక 1 year కూడా కాలేదు, కేవలం 9 నెలలు అయింది. మేము వచ్చాక ఒక్కొక్కరు అంతు చూస్తాం, ఒక్కరిని విడిచిపెట్టమంటూ ఆ పార్టీ నేతలందరూ కూడా, ముఖ్యంగా పల్నాడు ఎమ్మెల్యేలు, పల్నాడులో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మొన్న బ్రహ్మనాయుడు కావచ్చు, అలాగే పినిల్ రామకృష్ణారెడ్డి కావచ్చు, ఈవిడ కావచ్చు, ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కడు అంతు చూస్తాం, సినిమా చూపిస్తాం అని బొల్లా బ్రహ్మనాయుడు కూడా, వినుకొండ శాసనసభ్యుడు మాజీ, ఆయన కూడా ఇదే రకమైన వార్నింగ్. అంటే ప్రజల మనసులు గెలుచుకోకుండా ఈ రుబాబుతోటి బెదిరించడం, మీ అంతు చూస్తామంటూ, వాళ్ళు నిజంగా గెలిచే అవకాశం ఉందంటారా నెక్స్ట్ ఇట్లా చేస్తే? అంటే ఇవాళ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది ఈ మాటల్లో. వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్, ఇక భవిష్యత్తు మాకు లేదు అనే ఒక నైరాశ్యం కనపడుతుంది. ఇప్పుడు కొడాలి నాని మొన్న మాట్లాడుతూ ఏమంటున్నాడు? అట్టుకు అట్టున్నర పెడతా అంటున్నాడు. అవును, నువ్వు పెట్టావు అట్టు, ఇప్పుడు వాళ్ళు అట్టున్నర పెడుతున్నారు. ఏది ఇప్పుడు మీరు వాళ్ళని కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో, ఏ విధంగా వాళ్ళని జైళ్ళకు పంపారో, అరెస్టులు చేశారో, సోషల్ మీడియా కార్యకర్తలు ఎందుకు ఇక్కడ ఈ చిలకలూరుపేట కోటి మీద రజనీ పెట్టిన హింసలు, అతను ఒక దళిత నాయకుడు, ఆ చిన్న యువకుడు పిల్లి కోటిని అతను పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారు. అతన్ని చిత్రహింసలు పెడుతున్నటువంటి వీడియో ఈమెకు చూపించడం ఆ ఇన్స్పెక్టర్. అసలు ఈ వీడియోలు, ఈ చిత్రహింసలు పెట్టడం, దాన్ని వీడియోల్లో చూపించడం, ఈ సంప్రదాయానికి అంకురార్పణే మన మొక్క. ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డికి అంటుకుంది. హాలీవుడ్ సినిమాల్లో జాంబీస్ అని రకరకాల, అంటే ఒక వైరస్ లాగా, సైకోయిజం లాగా ఉంటుంది అనమాట. అంటే మనుషుల్ని పీకు తింటారు, ఆ రకంగా అనిపిస్తూ ఉందండి. ఇప్పుడు RRRను కూడా ఆ రోజు గుంటూరు CID కార్యాలయంలో కొడతంటే వీడియో ఇలా తీసి జగన్మోహన్ రెడ్డికి చూపించారని కదా. ఇప్పుడు ఎవరికి చూపించాలా? ఇప్పుడు వీళ్ళకి పడే ఈ కేసులు, ఈ అరెస్టులు, ఈ చిత్రహింసలు, ఇప్పుడు ఇవి ఎవరికి వీడియోలు చేసి చూపించాలా? వీళ్ళ పట్ల సానుభూతి రాకపోవటానికి కారణం అదే. పోసాని కృష్ణమురళి మొన్నే బయటకు వచ్చినాడు, బెయిల్ వచ్చినట్టుంది, 27 రోజులు జైల్లో ఉన్నాడు. కనీసపు సానుభూతి అతనికి ఎందుకు రావట్లేదు? బోరగడ్డ అనిల్, వర్ర రవీంద్రారెడ్డి, లేకపోతే వల్లభనేని వంశీ, ఈయన ఇంకా బయటకు వచ్చినట్టు లేడు. వీళ్ళ పట్ల కనీస సానుభూతి రావట్లేదంటే వీళ్ళు చేసిన నేరాలు, వీళ్ళు పాల్పడిన ఘోరాలు, వీళ్ళ అక్రమ వసూళ్ళు, వీళ్ళ దందాలు ఇవాళ ప్రజల్లో వీళ్ళకి కనీస సానుభూతి లేకుండా చేశాయి. అయితే సానుభూతి అంటే నిన్న చిలకలూరుపేటలో మీడియా సమావేశంలో పోసారని రాష్ట్రమంతా తిప్పుతున్నారు అన్యాయంగా అంటూ సానుభూతి కురిపించారు విడుదల రజని. దాన్ని మనం ఎలా అర్థం చేస్తాం? అంటే మిమ్మల్ని ఇంకా తిప్పట్లేదన్న ఆవేదన, నా వంతు ఎప్పుడు వస్తుందన్న ఆత్రత, మనకేం అర్థం కావట్లే మాటలు. ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ్. ఇప్పుడు మనం చేసేదేమి లేదు, ఏది ఎవరి చేతుల్లోనూ ఏమి లేదు. భగవంతుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి భాషలో మనం చెప్పాలంటే దేవుడు ఉన్నాడు, దేవుడు అన్నీ చూస్తున్నాడు అంటాడు. అన్నీ చూశాడు కాబట్టే దేవుడు ఇవాళ ఈ పరిస్థితులకి దాపురించింది అన్నమాట. 11 ఇచ్చాడు. పవర్ ఉంది కదా అని చెప్పి కన్ను మిన్ను కానకుండా అధికారం నెత్తికెక్కి మనం చూసాం. మీరు 5 ఏళ్ళు వాళ్ళని పెట్టిన హింస కేసులు, ఇప్పుడు వాళ్ళ వంతు వచ్చింది. మీరు వాళ్ళకి అట్టు పెడితే ఇప్పుడు వాళ్ళు అట్టున్నారు పెడుతున్నారా? అంటే ఇవాళ విడుదల రజని
ముగిసిన అధ్యాయం, క్లోజ్డ్ చాప్టర్. ఇక పేలిన గాలి బుడగ. 5 ఏళ్లలో పాపం ఆమె అన్నీ చూసింది. ఎమ్మెల్యే గెలిచింది, మంత్రి ఓడింది, మంత్రి అయింది, సంపాదించుకుంది, మాడిపోయింది. ధన్యవాదాలు సార్. నమస్తే.